ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాడి వాలకం, వాడి టెన్షన్ చూస్తుంటే నాకెందుకో సస్పెక్టబుల్గా ఉంది. అతనెవరు? ఐసీయూ ముందు ఏం చేస్తున్నాడు? అతని గురించి పూర్తిగా వివరాలేం తెలియదు, కానీ అతను తన కూతుర్ని సర్జరీ కోసం తీసుకొచ్చాడని మాత్రం తెలుసు. అతన్ని చూస్తుంటే నాకెందుకో తేడాగా అనిపిస్తుంది. సంథింగ్ ఈస్ బిహైండ్ హిమ్. పదండి. చెప్పమ్మా. చిన్న దొరికాడా? వెతుకుతున్నామమ్మా, నువ్వేం కంగారు పడకు. అమ్మా, చిన్న పరిస్థితి ఏదో ప్రమాదంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. ఏమైంది? ఎందుకు నీ మాటల్లో ఏదో బాధ కనిపిస్తుంది? నీ గొంతేంటి అలా జీరిపోయింది? మధు, మధు, ఏమైంది? చిన్నకేమైందో చెప్పు. ఏం లేదమ్మా, ఏం లేదు. చిన్న తలపొక్కి వచ్చాడంతే. కాదు, చిన్నకేదో అయింది, ఏదో అయింది. మధు, చెప్పు. ఏం కాలేదమ్మా, ప్లీజ్ నన్ను నమ్ము. ఉంటాను. మధు, మధు. ఏమైంది? మధు చిన్న గురించి ఎవరు చెప్పిందా? ఏం చెప్పలేదమ్మా, కానీ దాని గొంతు వణుకుతుంది. ఏదో నన్ను కంగారు పడద్దని ధైర్యంగా ఉండమని చెప్తుంది, కానీ అదేదో ధైర్యం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. నన్ను సముదాయించే ప్రయత్నం చేస్తుంది, కానీ అదేదో సతమతమవుతుంది అనిపిస్తుంది. నా చిన్నకేదో అయ్యింది, ఏదో అయ్యి ఉంటుంది. లేకపోతే మధు గుంతలో వణకదు. నా చిన్నకేమైందో. జనని, ఏమైనా తెలిసిందా? ఇప్పుడే మధు ఫోన్ చేసింది. అది ఏదేదో మాట్లాడిందట. దాని గొంతులో బాధ, గొంతు చీరబోయిందట. చిన్నకేదో అయిపోయిందని ఇదే ఏడుస్తోంది. నాకు భయంగా ఉంది చక్రి. చిన్న గురించి ఏమైనా తెలిసిందా? వెతకడానికి వెళ్ళారు కదా? లేదు, చాలా చోట్ల వెతికాం, కానీ ఎక్కడా ఎలాంటి ఆధారం లభించలేదు. నాకే నరలు తెగిపోయేలా ఉన్నాయి. పాపం కన్న తల్లి, దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా. కరెక్ట్ టైంకి వచ్చావు. దాన్ని ఓదార్చే శక్తి నాకు లేదు. నువ్వే కాస్త దానికి ధైర్యం చెప్పు చక్రి. దాన్ని మోహన్ చూడటానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు. జనని, ఊరుకో జనని, చిన్నకేమీ కాదు. మధు మాటలు విన్న తర్వాత నాలో మెల్లమెల్లగా ఆశ చచ్చిపోతుంది చక్రి. నా వల్ల కావడం లేదు. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. భయం, భయం నన్ను కమ్ముకుంటుంది. చక్రి, చిన్న జాడ ఎలా తెలుస్తుంది? చెప్పు చక్రి, చెప్పు, చెప్పు.
ఐసీయూలో లేడు. ఇంక మిగిలింది మనకు ఆపరేషన్ థియేటర్ ఒకటే. పదండి అక్కడికి వెళ్ళి వెతుకుదాం. సార్ లోపలికి వెళ్ళకూడదు, ఆపరేషన్ స్టార్ట్ అయింది. డాడీ సార్ డాడీ డాడీ ఏమైంది? ఏమైందిరా? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకలా అరుస్తున్నావురా? మీరు కొయ్యబోయే గుండె మధు వాళ్ళ తమ్ముడిదని మీకు తెలుసా? వాడు బ్రెయిన్ డెడ్ పేషెంట్ కాదు డాడీ. సంథింగ్ కాన్స్పిరసీ ఉంది. ఎవరో ఏదో కుట్ర చేసి వీడిని ఇక్కడికి తీసుకొచ్చారు. చిన్న చూడండి డాడీ, చిన్న మధు వాళ్ళ తమ్ముడు మన ఇంటికి కూడా వచ్చాడు. చూసారా? గుర్తుపట్టారా? చిన్న చిన్న నేను ఎట్లయినా గుండె సంపాదించుకుని వస్తా. నా బిడ్డను మీరే బతికించాలి. వస్తాను సార్. మొన్న చెప్పినా కదా సార్, నా మేనల్లుడికి బ్రెయిన్ క్యాన్సర్ అని. ఎక్కువ దినాలు బతకనన్న టెన్షన్ లోనేమో వాడు రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్ అయిపోయింది సార్. వాడి ఆఖరి కోరిక నా చెల్లి బావుల కోరిక కూడా అదే సార్. వాడి గుండె నా బేబీకి పెట్టండి సార్. ప్లీజ్ సార్, పెట్టండి సార్. స్కౌండ్రల్! ఇంత మోసం చేస్తాడా? వాణ్ణి మనం వదలకూడదు. నాకే అబద్ధం చెప్పి నిండు ప్రాణాలు నా చేతులతో తీయాలని చూస్తాడా? వాడి అంతు చూస్తాను. సిస్టర్, గివ్ ద ఫోన్. హలో ఐజీ గారు, నేను డాక్టర్ గుణశేఖర్ని మాట్లాడుతున్నాను. చిన్న లేరా? చిన్న లేరా? రే తరుణ్, వాడిప్పుడు లేవడరా, ఎనస్థీషియా ఇచ్చాం. మీరేం చేస్తారు అంకుల్? పేషెంట్ ఎవరో ఏంటో కూడా చూడరా? సారీరా, నేను పర్టికులర్గా వీడిని చూడలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రే, నేను ఐజీ గారితో మాట్లాడాను. వాళ్ళ మనుషుల్ని పంపిస్తున్నారు. మనం ఈలోపు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. ఈ మ్యాటర్ బయటికి పొక్కకుండా జాగ్రత్తగా ఉండాలి. శివ, వాడు కాన్షియస్లోకి వచ్చేలాగా ట్రీట్ చేయి. ఓకే. నర్స్, స్టాప్ ఇట్. సారీ అమ్మా, నేను నీకు గుండె మార్చలేను. ఇప్పుడే గుండెలు పగిలే నిజం తెలిసింది. మీ నాన్న నన్ను చీట్ చేశాడు. మీరు సారీ చెప్పడం ఏంటి అంకుల్? సారీ చెప్పాల్సింది నేను.
నా ప్రాణాల కోసం మరొకరి ప్రాణాలు తీయడం పాపమని వివరంగా చెప్పా. కానీ మా నాన్న వినలేదు. నేను నోరు విప్పితే తను చచ్చిపోతాడని బెదిరించారు. నేనేం చెప్పలేని పరిస్థితులలో నిజం దాచాను. మీరే నన్ను క్షమించాలి అంకుల్. వద్దమ్మా, నువ్వు ఏడవద్దు. నీకు ఎలా అయినా నేను హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను. నీకోసం నేను మరో గుండె వెతుకుతాను. నీ ప్రాణం నిలబెడతాను. నన్ను నమ్ము. ఈ పరిస్థితుల్లో బాధపడటం నీకంత మంచిది కాదు. చిన్న కనిపించాడా? కనిపించాడు. వీఆర్ వెరీ లక్కీ మధు. లాస్ట్ మినిట్లో రక్షించుకోగలిగాం. కాస్త ఆలస్యం అయితే చాలా ప్రమాదం జరిగిపోయేది. ప్రమాదమా? ఏంటి? ఎస్, నేను వెళ్ళేసరికి నాన్న చిన్న గుండెల మీద ఆపరేషన్ చేయడానికి కత్తి పెట్టారు. నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. డాడీ! ఏమైందిరా? ఏమైంది తరుణ్? ఏం చేస్తున్నారు మీరు? ఏమైందిరా? మీరు కొయ్యబోయే గుండె మధు వాళ్ళ తమ్ముడిదని మీకు తెలుసా? మనం టైంకి రావడం మన అదృష్టం. చిన్న సేఫే కదా, ఇప్పుడు ఎందుకు ఇంకా కన్నీళ్ళు? ముందు అమ్మకోసారి ఫోన్ చేయి. చూడు, చిన్న కనిపించాడు కానీ ఇక్కడ ఈ పొజిషన్లో కనిపించాడని మాత్రం అమ్మకు చెప్పకు. అమ్మ చాలా భయపడుతుంది. జస్ట్ కనిపించాడు, సేఫ్ అని మాత్రమే చెప్పు. లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో చిన్న. కనిపించాడమ్మా. వాడు క్షేమంగా ఉన్నాడు. అమ్మా, చిన్న చిన్న కలిశాడంట. కాసేపట్లో ఇంటికి తీసుకొస్తాం. చిన్న వచ్చేస్తున్నాడంట. మధు, ఎంత శుభవార్త చెప్పావో తెలుసా? తొందరగా రండి, వాడిని చూడాలని అనుసారాటపడుతుంది. అమ్మా, చిన్న దొరికాడు, చిన్న దొరికాడు. మధు, మధు, ఏంటిది? ఊరుకో. చిన్న సేఫ్ కదా, ఈ టైంలో నువ్వు ఏడవడం ఏంటి? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, ఐఎమ్ తరుణ్, సన్ ఆఫ్ డాక్టర్ గుణశేఖర్. మా డాడీ ఐజీ గారితో మాట్లాడారు. వారు మీకు ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. అవును, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చాం. ఎక్కడ రాస్కెల్? అదిగోండి, ఐసీయూ పక్కన నిలబడ్డాడు కదా, వాడే ఆ దుర్మార్గుడు. నా వ్యవహారం ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవడానికి వచ్చి ఉంటారు. నేనేం చేయలేదు, నన్నెందుకు పట్టుకుంటారు? ఏయ్ అరవబాకు, నువ్వేం చేసావో మొత్తం మాకు తెలిసిపోయింది. మాట్లాడదిక కానిస్టేబుల్స్. సార్. ఏయ్ చిన్న, వీడిని తీసుకొస్తున్నారేంటి? నా మోసం వీళ్ళకి తెలిసిపోయిందా?
నా బిడ్డ నోరిప్పిందా? ఎందుకింత దుర్మార్గానికి వడికట్టావు? నా బిడ్డను బ్రతికించుకోవడానికి ఇలా చేయాల్సి వచ్చింది డాక్టర్ సాబ్. నీ బిడ్డ ప్రాణాల కోసం వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తావా? వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు బిడ్డలే కదా. వాళ్ళ పిల్లల మీద నీకున్నట్టే వాళ్ళకి ప్రేమానురాగాలు ఉంటాయి కదా. మనిషిగా పుట్టి మరో మనిషి ప్రాణాలు తీయటానికి మనసెలా వచ్చింది? ప్రాణాలు తీసే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు పాపానికి తెగబడింది కాక భయపెట్టి నీ బిడ్డ నోరు కూడా నొక్కేస్తావా? ఏం మనిషివి నువ్వు? నీ ఆరాటం చూసి ఆ రోజే నాకు అనుమానం వచ్చి అడిగా, నీ మేనలుడేనా అని. మనకి మన ప్రాణాలెంత ముఖ్యమో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కూడా అంతే ముఖ్యం కదా. నీ పాపంలో భాగమై నేను ఆ పిల్లవాడి గుండెకొస్తే ఆ తల్లి నన్ను శపించేది కదా. ఆ తల్లిదండ్రుల మనోవేదన నన్ను ప్రశాంతంగా బతకనిచ్చేదా? పాపం నీది, బలి పశువుని నేనయ్యేవాణ్ణి. ఇలాంటి వాడు హాస్పిటల్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. తీసుకువెళ్ళండి. ఏయ్, అర్థమైందిగా? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావని అడిగావు కదా. నా బిడ్డను చంపేస్తారా? తప్పు చేశావు. శిక్ష అనుభవించి మనిషిగా మారిరా. అప్పుడైతే నా కూతురు బ్రతుకుతుందా? నువ్వు హంతకుడివైనా నీ కూతురిలో కాస్త న్యాయముంది. ధర్మంగా తను నిజం ఒప్పుకుంది. నేను నీ కూతురికి హామీ ఇచ్చాను. డాక్టర్గా ఆ అమ్మాయిని బతికిస్తాను. అది నా బాధ్యత. ఇతన్ని తీసుకువెళ్ళండి. హే, మీరు దేవుళ్ళ కనిపిస్తున్నారు డాక్టర్ సాబ్. నన్ను క్షమించండి. నాకు నా బిడ్డ ప్రాణం మీద ఆరాటమే గాని ఆ తల్లిదండ్రుల బాధ నాకు గుర్తుకు రాలేదండి. అస్సలు ఆలోచించలేదు. నన్ను మన్నించి నా బిడ్డను కాపాడండి డాక్టర్ సాబ్, ప్లీజ్. నీ బిడ్డ ప్రాణాలకి నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను డోనర్ని వెతికి నీ కూతుర్ని కాపాడతా. నా కోసం ఆరాటపడి తప్పొప్పులు మర్చిపోయాడు మా డాడీ. మా డాడీని క్షమించండి. మన్నించలేని వాడినైతే నీకెందుకు హామీ ఇస్తానమ్మా? నేనన్న మాట ప్రకారం డోనర్ని వెతికి నిన్ను బతికిస్తాను. మీ నాన్న ఆశని నేను బ్రతికిస్తాను. తీసుకువెళ్ళండి. సారీ రామతో. అసలు ఇలాంటి కుట్రలు చేస్తారని నాకు తెలీదు.
అలా అని తప్పంతా అతందే అని నెట్టేసే ప్రయత్నం కాదు. నేను కూడా వివరంగా స్టడీ చేయకపోవడం పొరపాటే. ఇదో గుణపాఠంలా తీసుకుంటాను. ఇక నుంచి ప్రతి కేసు కూలంకషంగా పరిశీలించే ముందుకు వెళ్తాను. వాళ్ళు ప్రేమించే ప్రాణాల కోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకాడని మనుషులు ఉంటారని, ఇంత దుర్మార్గానికి పాల్పడతారని ఇప్పుడే నాకు తెలిసింది. ఇలాంటివి చూడటం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఇదో గొప్ప మలుపుగా నేను భావిస్తాను. తెలియక తొందరపడి తప్పు చేయడానికి సిద్ధపడినందుకు నన్ను క్షమించమ్మా. మీరు సారీ చెప్పడం ఏంటి డాడీ? ప్రాణం పోయాలన్న ఆరాటమే గాని పొరపాటు చేశారని నేను భావించడం లేదు. మీ మంచితనం గురించి ఎన్నోసార్లు విన్నాను. మీరు తప్పు చేస్తారని ఎందుకు అనుకుంటాను? అంత దుర్మార్గానికి తెగబడిన వాడికి తన కూతుర్ని బ్రతికిస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు తెలిసి ఎలా తప్పు చేస్తారనుకుంటాను? మీరు సారీ అడిగితే గొప్పగా ఊహించుకున్న నేను నాకు నేనుగా తలదించుకోవడం లాంటిదే. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను డాడీ. థ్యాంక్స్ అమ్మా. నువ్వు నీ మనసులో నాకిచ్చిన స్థానానికి గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి మీ అమ్మగారికి ఫోన్ చేయి. మీ తమ్ముడు సేఫ్ అని చెప్పు. పాపం ఆ తల్లి బిడ్డ కోసం ఎంత తప్పిస్తుందో. వారికి నేను క్షమాపణ చెప్పుకుంటాను. ఫోన్ చేయమ్మా. చిన్న 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 ఎలా ఉన్నావు? అసలు వాడేం డాక్టర్? వెనక ముందు వివరాలు చూడకుండా గుండెల మీద కత్తులు పెట్టేవాడు అసలు డాక్టరేనా?